ఖమ్మం నగరానికి జీవనాడి మున్నేరు. దశాబ్దాల కాలంగా ఖమ్మం నగర వాసుల దాహార్తిని తీరుస్తుంది కూడా మున్నేరే. కానీ కొంతకాలంగా మున్నేరుకు అపప్రద వచ్చింది. ఇందుకు కారణం ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాలే. ప్రస్తుతం గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాలు, అతి తక్కువ వ్యవధిలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద పోటెత్తింది. మున్నేరు వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటుకుని ప్రవహించింది. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. అందులో ఒకటి ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపాన ఉన్నటువంటి మున్నేరుపై నిర్మించినటువంటి చెక్ డ్యాం. 3 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు ఈ చెక్ డ్యాం ని. ప్రస్తుతం ఆ చెక్ డ్యాం ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సుమారు 300 మీటర్ల వెడల్పులో, భూమి లోపల నుంచి 11 అడుగుల ఎత్తులో, భూ ఉపరితలం నుంచి 7 అడుగుల ఎత్తులో ఈ చెక్ డ్యాం ని నిర్మించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం కోసం సుమారు 7.5 కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. 3 ఏళ్ల పాటు శ్రమించి చెక్ డ్యాం ని నిర్మించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం వల్ల ఖమ్మం నగర వాసుల దాహార్తిని తీర్చొచ్చనే ఒక ఆలోచనతో అటు నీటిపారుదల శాఖ అధికారులు, ఇతర శాఖల సమన్వయంతో ఈ చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు చెక్ డ్యాం నిర్మాణం కోసం వెచ్చించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణం తర్వాత భూగర్భ జలాల పెంపు కూడా సాధ్యమైందని చెప్పుకోవాలి. అయితే గత ఏడాది మున్నేరుకు అతి తక్కువ వ్యవధిలోనే మున్నేరు క్యాచ్మెంట్ లో చాలా పెద్ద ఎత్తున వర్షాలు సంభవించాయి. కేవలం స్వల్పకాలిక వ్యవధిలోనే కొన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం కురవడంతో భారీగా మున్నేరుకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఈ చెక్ డ్యాము వల్ల చాలా పెద్ద ఎత్తున బ్యాక్ వాటర్ నిల్వ ఉండడంతో ఆ బ్యాక్ వాటర్ మున్నేరు తీర ప్రాంత వాసులను అతలాకుతలం చేసిందనే చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ప్రధానంగా ఖమ్మం నగరానికి ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి ఈ మున్నేరుకు కుడి ఎడమ వైపు ఉన్నటువంటి తీర ప్రాంత వాసులు మాత్రం గత ఏడాది సంభవించినటువంటి వరదల వల్ల తీవ్రంగానే నష్టపోయారు. ఇప్పటికీ ఆ నష్టం నుంచి కోలుకునేటువంటి పరిస్థితిలో చాలా మంది నిరుపేదలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చేయడంతో పునరావాస కల్పనపై గత ప్రభుత్వం కోట్ల రూపాయలు కూడా వెచ్చించింది. ప్రస్తుతం ఈసారి కూడా వరదలు సంభవిస్తే అటువంటి ప్రమాదాలు ఏవి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు విపత్తు నిర్వహణ శాఖ కొన్ని జాగ్రత్తలు చేపడుతోంది. ఇప్పటికే ప్రకాష్ నగర్ చెక్ డ్యాం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం ఎత్తు తగ్గింపు విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి, వాదోపవాదనలు కూడా జరిగాయి. గతంలో కేంద్ర బృందం కూడా మున్నేరు వరదలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించిన సమయంలో మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనను ఆనుకుని నిర్మించినటువంటి చెక్ డ్యాం కూడా కారణమని చెప్పి చాలా పెద్ద ఎత్తున బ్యాక్ వాటర్ వల్లే మున్నేరుకు కుడి ఎడమ వైపు ఉన్నటువంటి కాలనీలో నీట మునిగాయని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సదరు నివేదికల ఆధారంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి దుర్శెట్టి అనదీప్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే రాబోయే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రకాష్ నగర్ వంతెనను ఆనుకుని ఉన్నటువంటి చెక్ డ్యాం ఎత్తు తొలగించాలని ఆలోచన చేశారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం మీరు చూస్తున్నారు, మున్నేరు నదిపై నిర్మించినటువంటి ప్రకాష్ నగర్ చెక్ డ్యాం ఎత్తు తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఒక వైపుకు కూడా రివర్స్ డైమండ్ వరుస అనే ఒక విధానాన్ని అనుసరించి ప్రస్తుతం ఈ చెక్ డ్యాం తొలగింపు ప్రక్రియ పనులు చేపట్టారు. ప్రస్తుతం మొత్తం భూ ఉపరితలంపై నుంచి 7 అడుగుల మేర ఉన్నటువంటి ఈ చెక్ డ్యాం లో సుమారు 5.5 అడుగుల మేర తొలగింపులకు నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అందులో భాగంగానే ప్రస్తుతం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మున్నేరు వరద ప్రవాహం కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. సరిగ్గా చెక్ డ్యాం కుడివైపున ఉన్నటువంటి కొంత భాగాన్ని ఇప్పటికే రివర్సింగ్ డైమండ్ వరుస అనే ఒక విధానాన్ని అనుసరించి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని, మిషనరీని ఆధారంగా చేసుకుని చెక్ డ్యాం ఎత్తు తొలగింపు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ తర్వాత ఈ చెక్ డ్యాం ఎత్తు తొలగింపు తర్వాత ఖమ్మం నగర వాసులను దాహార్తి తీర్చడం సాధ్యమవుతుందనే ప్రశ్న కూడా మొదలెత్తుతుంది. ఎందుకంటే కేవలం 1-2 మార్లు సంభవించినటువంటి ప్రకృతి విపత్తుల కారణంగా చాలా పెద్ద ఎత్తున ఖమ్మం నగరవాసులకు నష్టం కలిగినప్పటికీ ఈ చెక్ డ్యాం తొలగింపు తర్వాత ఖమ్మం నగరవాసుల దాహార్తిని తీర్చడం కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉంటుంది. చాలా నీరు మున్నేరు నుంచి దిగువ ప్రాంతానికి వృధాగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ వృధా జలాలను సద్వినియోగం చేసుకోవడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుండనేది మరొక వాదన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇకపోతే గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాలకు కేవలం మున్నేరు నది ఒకటే కారణం కాదు. మరోవైపు అటు ఖానాపురం నుంచి దంసలాపురం చెరువు వరకు కూడా లింక్ కెనాల్ గా, లింక్ ఛానల్స్ ద్వారా ఏర్పడినటువంటి కాకతీయ కాలంలో గొలుసుకట్ట చెరువులు పూర్తిగా దానికి సంబంధించినటువంటి నాలాలు కూడా పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. ఆ నాలా ఫీడర్లు కూడా కుచించుకుపోయినటువంటి పరిస్థితి. తద్వారా
గత ఏడాది సంభవించినటువంటి వరదల కారణంగా కవిరాజ్ నగర్ తో పాటు ఇతరత్ర ఖమ్మం పట్టణంలోని పలు కాలనీలు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం కేవలం చెక్ డ్యాం పైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకవైపు మున్నేరు వరద ప్రవాహం అంచనాలకు అందని విధంగా పెరిగితే భారీగా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షపాతం నమోదైతే దిగువకు భారీగా వరద పొడితే ఆ వరద ప్రవాహం ఉధృతిగా మారితే తక్షణమే ఆ ప్రాంతాలను సంరక్షించేందుకు ముందస్తుగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుంది. సుమారు ఇందుకోసం 700 కోట్ల రూపాయల మేర కూడా ప్రభుత్వం నిధులు వెచ్చించింది. ఆ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఆగస్టు నెలలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రకాష్ నగర్ వంతెనను ఆనుకుని ఉన్నటువంటి చెక్ డ్యాం ఎత్తు తొలగించాలని కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు ఇప్పటికే అమల్లో కూడా తీసుకొచ్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిపుణుల సమక్షంలో ఒక డిజైన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు తలెత్తేవి కావు, ప్రజాధనం కూడా దుర్వినియోగం అయ్యేది కాదు. చెక్ డ్యాం నిర్మించడానికి సుమారు 7.2 కోట్ల మేర ఖర్చయినట్లు మనకు సమాచారం అందుతుంది. కానీ ప్రస్తుతం ఆ చెక్ డ్యాం ఎత్తు తొలగింపున కూడా ప్రజాధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపట్టారనే అంశంపై కూడా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షపాతం నమోదైతే దానికి సంబంధించినటువంటి రీడింగ్ నమోదు చేసే అవకాశం ఉంటే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అటువంటి అంశాలపైన ప్రభుత్వం ఎంతవరకు దృష్టించిందనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనను ఆనుకుని నిర్మించినటువంటి చెక్ డ్యాం ఎత్తు తొలగింపు పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మిషనరీని వినియోగించి విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి నిధుల మంజూరుతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఇది నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.